హలో ఎవ్రీవన్, 1 కేజీ చేపలతోటి ఎప్పుడు రుచిగా వచ్చేలాగా పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా వెడల్పుగా ఉండే కడాయిని తీసుకొని దాంట్లోకి 3 గంటలు నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలోకి పొడవుగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఉల్లిపాయలని మరీ ఎక్కువగా వేయించొద్దు. ఉల్లిపాయలు మగ్గితే చాలు. ఉల్లిపాయలు మగ్గేలోపు మనము ఒక 50 గ్రాముల చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. దీంట్లోకి ఒక 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయి. దీంట్లోకే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కరివేపాకు వేగే వరకు కలుపుకోండి. ఇప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. చేపల పులుసులోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనము చింతపండు రసం వేసాక మళ్ళీ ఒకసారి చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారము, పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దాంట్లోకి టమాటా ప్యూరీని వేసుకోండి. ఈ టమాటా పేస్ట్ని నేను ఒక 5 మీడియం సైజ్ టమాటాలని గ్రైండ్ చేసి ఫైన్గా పేస్ట్ చేసుకొని వేసాను. ఈ టమాటా పేస్ట్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. నాకు ఒక 15 మినిట్స్ పట్టింది. ఇలా టమాటా గుజ్జు కూడా వేగాక దీన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. గంటతో ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా ఫిష్ మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని 3-4 స్పూన్లు వేయండి. మిగతాది స్టోర్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు. ఇది మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుతోటి గుజ్జు తీసుకొని ఇలాగ 1 కప్పు చింతపండు గుజ్జును వేసుకోండి. ఈ చింతపండు గుజ్జును కూడా ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత అప్పుడు 1 లీటర్ నీళ్లు పోసుకోండి. మనకి చేప ముక్కలన్నీ మునిగిపోయేలాగా ఉండాలి వాటరు. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారము ఒకసారి టేస్ట్ చూసుకోండి. నాకు ఉప్పు సరిపోలేదు అనిపించింది, అందుకే కొంచెం యాడ్ చేశాను. చింతపండు పులుసు మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోండి. చేప ముక్కల్ని ఉప్పు వేసి కడుగుతారు కదా, ఉప్పు వేసి కడిగాక మళ్ళీ మజ్జిగతోటి కడిగితే చేపలు వాసన రాకుండా ఉంటాయి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత గంట పెట్టకుండా ఇలా ఒకసారి కలపండి. చేప ముక్క కలర్ మారితే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. నేను ఎప్పుడు ఇదే పద్ధతిలోనే చేస్తాను, ఎప్పుడు టేస్ట్గానే వస్తుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.